అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 9th జూన్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. AB is a parallel to CD. A transversal PQ intersects AB and CD at E and F respectively. And angle PEB is 49 degree. G is a point between AB and CD such that angle BEG is 35 degree and GFE is 16 degree. What is the measure of angle EGF? So first ఇక్కడ మనం ఒక 2 parallel lines ని డ్రా చేసుకుందాం. ఈ లైన్ వచ్చేసి AB. AB కి parallel ఇంకో లైన్ దట్ ఈస్ CD. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ని కట్ చేస్తున్న లైన్ వచ్చేసి PQ. ఈ PQ లైన్ ABని పాయింట్ E దగ్గర, CDని పాయింట్ F దగ్గర మీట్ అవుతుంది. నౌ G అనేది ఒక పాయింట్, ఈ 2 ప్యారలల్ లైన్స్ మధ్యన G అనేది ఒక పాయింట్. ఓకేనా? సో ఫస్ట్ PEB 49 డిగ్రీ అన్నారు. సో PEB అంటే ఈ వాల్యూ 49 డిగ్రీ. నెక్స్ట్ BEG 35 డిగ్రీ. BEG అంటే సో మనము ఈ లైన్ని ఇలాగా డ్రా చేసుకుందాం. BEG ఎంత అవుతుంది? 35 డిగ్రీ. GFE 16 డిగ్రీ. సో GFE అంటే ఈ యాంగిల్ 16. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ EGF అంటే ఈ యాంగిల్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ చూడండి, ఈ కంప్లీట్ యాంగిల్ అనేది మనకి 180 డిగ్రీకి ఈక్వల్గా ఉండాలి కదా. ఈ కంప్లీట్ అనేది 180 డిగ్రీ ఉండాలి. సో 49 ప్లస్ 35 అంటే ఎంత? 84. సో 84 180లో నుంచి 84ని మైనస్ చేస్తే 96. సో ఈ యాంగిల్ 96 వస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఈజిఎఫ్, ఇది ఒక ట్రయాంగిల్. ట్రయాంగిల్లో మనకి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్గా ఉండాలి. సో 96 ప్లస్ 16 చేస్తే 112. సో 180లో నుంచి 112ని మైనస్ చేస్తే మనకి 68 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో 68 ఈస్ అవర్ ఆన్సర్. ఇంకో మెథడ్ వచ్చేసి యాంగిల్ ఈఎఫ్జికి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? ఈ కంప్లీట్ యాంగిల్. సో ఈ కంప్లీట్ ఎంత ఉంది? 49 ప్లస్ 35 అంటే 84 ఉంది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ అదర్ టు ఇంటీరియర్ యాంగిల్ సమ్కి ఈక్వల్గా ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 16 ఉంది కాబట్టి 84లో నుంచి మనం 16 మైనస్ చేస్తే ఎంత? 68. సో యాంగిల్ జి అనేది 68 డిగ్రీకి ఈక్వల్ అయింది. సింపుల్. ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వండి, లేదా ఫస్ట్ చెప్పిన మెథడ్ అయినా ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్, 2 poles of height 12 meter and 20 meter fixed to a level ground. The distance between the bottom of the poles is 15 meter. What is the distance between their tops? 2 poles. ఒక్క పోల్ వచ్చేసి 12 మీటర్ ఉంది, ఇంకోటి 20 మీటర్స్ ఉంది. ఈ రెండు పోల్స్ మధ్యన డిస్టెన్స్ 15 అన్నారు. డిస్టెన్స్ బిట్వీన్ టాప్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనము డయాగ్రామ్ని డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఒక పోల్ని ఇలా డ్రా చేసుకుందాం. ఇది షార్టర్ పోల్ 12 మీటర్ది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 20 మీటర్ అన్నారు కదా. సో ఇలా తీసుకుందాం. ఇది 20 m. బాటమ్ డిస్టెన్స్ 15 m అని ఇచ్చారు. సో 15 m. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఈ టాప్స్ మధ్యన ఈ 2 టాప్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 12 మీటర్ సేమ్ ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది 12 ఉంటుంది. సో కంప్లీట్గా 20 ఉన్నప్పుడు ఇంత మటుకు 12 వచ్చింది. సో ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత అయింది? 8 మీటర్స్ అవుతుందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సపోజ్ ఏ బి సి డి అండ్ ఈ అని చెప్పి తీసుకుంటే ఏబి ఎంత ఉంటుందో డిసి కూడా అంతే ఉంటుంది కదా. సో ఏబి 15 ఉన్నప్పుడు ఇక్కడ డిసి కూడా 15 ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ సిడిఈ, ఈ ట్రయాంగిల్ సిడిఈ ట్రయాంగిల్ చూస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వన్ సైడ్ 8 అనదర్ సైడ్ 15 ఉంటే ట్రిప్లెట్స్ 8 15 17 అనేది ట్రిప్లెట్ కదా. సో ఆటోమేటిక్గా డిఈ లెంత్ అనేది 17 మీటర్స్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్, if the quadratic equations 4x square plus bx plus 3 is 0 and 8x square plus 4x plus c is 0 have both the roots common, find the values for b and c respectively. సో ఇక్కడ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ అనేవి కామన్ అన్నారు. సో ఎప్పుడైతే రూట్స్ కామన్గా ఉంటాయో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఈజ్ ఇక్కడ a1 అనేది a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అయింది. సిమిలర్గా
C1/C2 ఇవి ఈక్వల్ అవుతాయి అనమాట. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో A1 అంటే 4, B1 అంటే B, C1 అంటే 3. సిమిలర్గా ఇక్కడ ఈ సెకండ్ ఈక్వేషన్లో A2, B2, C2 అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. A1 అంటే ఎంత 4, A2 అంటే 8 ఈక్వల్ టు B1 అంటే B కదా, సో B2 అంటే 4. ఇక్కడ చూడండి 4/8 అంటే ఇక్కడ 1:2 రేషియో అవుతుందా. సో ఇక్కడ 4 టైమ్స్ ఉంటే 4 × 2 చేస్తే 8 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ B ప్లేస్లో ఎంత ఉంటే ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. సో 2 కదా, అంటే ఇక్కడ నుంచి మనం B వాల్యూ 2 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ C వాల్యూ కావాలి. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేద్దాం. B1 అంటే మనం ఆల్రెడీ ఇక్కడ B వాల్యూ 2 అని ఫైండ్ అవుట్ చేసాం. సో 2, B2 వచ్చేసి 4 ఈక్వల్ టు C1 వాల్యూ 3 అండ్ C2 వాల్యూ Cనే. సో ఇక్కడ చూడండి 2 × 2 చేస్తే 4, సిమిలర్గా 3 × 2 చేస్తే 6. సో C వాల్యూ 6 వచ్చింది, B వాల్యూ 2 వచ్చింది. అంటే B, C అంటే 2, 6. సో 2, 6 ఆప్షన్ 4లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈస్. సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అర్థమెటిక్ మీన్ అంటే ఏంది, సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్. ఫస్ట్ సమ్ చూడండి, యూనిట్ డిజిట్ మెథడ్లో సాల్వ్ చేద్దాం మనం. ఓకే, 8 + 6 అంటే ఎంత 14, 14 + 2 అంటే 16, 16 + 5 అంటే 21, 21 + 7 అంటే 28, 28 + 9 అంటే 37, 37 + 7 అంటే 43, 44, 44 + 6 అంటే 50, 50 + 4 అంటే 50 + 4 అంటే 54. ఇక్కడ యూనిట్ డిజిట్ 4 వస్తుంది కదా. సో 4 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 టర్మ్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 9 చేయాలి. సో అప్పుడు ఇక్కడ మనకి ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు యూనిట్ డిజిట్ మెథడ్ అంటే ఏంటంటే 9 × సంథింగ్ మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ డిజిట్ 4 రావాలి. ఆప్షన్స్ చూడండి, 9 × 6 చేస్తే ఎంత 54, యూనిట్ డిజిట్ 4 వస్తుంది కదా. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్వచ్చు. నెక్స్ట్ టర్మ్స్ కూడా చెక్ చేద్దాం. 9 × 4, 4 9s అంటే ఎంత యూనిట్ డిజిట్ 6 వస్తుంది, రాంగ్. 9 × 1 అంటే 9, యూనిట్ డిజిట్ 9 రాదు, 9 రాకూడదు. 9 × 8, 9 × 8 అంటే 72, యూనిట్ డిజిట్ 2 వస్తుంది. కానీ ఇక్కడ మనకి 4 కావాలి కాబట్టి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వస్తుంది. 9 × 6 అంటే 54. సో యూనిట్ డిజిట్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియరా? వెరీ వెరీ సింపుల్ మెథడ్. మనం మొత్తం యాడ్ చేసుకొనైనా సాల్వ్ చేయొచ్చు, బట్ ఈ టెక్నిక్ అనేది నేర్చుకోండి. బికాస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్కి లేట్ అవుతున్నా కానీ యూజువల్గా మీరు ప్రాక్టీస్ చేసి సాల్వ్ చేస్తే చాలా తక్కువ టైంలో మనం ఈ మెథడ్లో సాల్వ్ చేసేయచ్చు ప్రాబ్లమ్ని, వెరీ వెరీ లెస్ టైంలో. ఓకేనా, నెక్స్ట్ the shorter side of a rectangle is 16 cm less than the longer side. The numerical value of its area is equal to 3 times the numerical value of its perimeter. What is the length of its longer side? So ఇక్కడ ఒక రెక్టాంగిల్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు. లెంత్ వాల్యూ మనకు తెలీదు, ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. బ్రెడ్త్ అనేది లెంత్ కన్నా 16 cm లెస్ ఉంటే కండిషన్ ఏంటి, ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది పెరిమీటర్కి 3 టైమ్స్ ఉంటుంది. సో ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనము రెక్టాంగిల్ యొక్క లెంత్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక రెక్టాంగిల్ని డ్రా చేద్దాము నీట్గా. సో లెంత్ ఇదైదు కదా, లెంత్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. బ్రెడ్త్ వచ్చేసి ఏమైంది, లెంత్ కన్నా 16 లెస్ అన్నారు. సో x - 16 అవుతుంది. నౌ కండిషన్ ఈజ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్. ఏరియా ఫార్ములా అయింది రెక్టాంగిల్ది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. 3 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్ ఫార్ములా అంటే 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇప్పుడు L × B ఈక్వల్ టు 3 × 2 అంటే 6 టైమ్స్ ఆఫ్ L ప్లస్ 3 × 2 సేమ్ 6 టైమ్స్ ఆఫ్ B. ఇప్పుడు L అండ్ B వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో L అంటే x కదా, x ఇంటూ x మైనస్ ఆఫ్ 16 ఈక్వల్ టు 6x ప్లస్ 6 ఇంటూ B అంటే x మైనస్ ఆఫ్ 16, x స్క్వేర్ మైనస్ ఆఫ్ 16x, ఈ మైనస్ ప్లస్ 6x ఈ సైడ్ వస్తే మైనస్ 6x. సో ఇక్కడ కూడా అగైన్ మైనస్ 6x అండ్ 16 × 6 అంటే 96, మైనస్ 96 ఈ సైడ్ వస్తే ప్లస్ 96 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 16 మైనస్ 12 అంటే మైనస్ ఆఫ్ 28x
ప్లస్ 96 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 96 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంటే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే 28 రావాలి. ఓకే, సో చూడండి 24 అండ్ 4 వస్తుందా, 24 ఇంటూ 4 అంటే 96, 24 ప్లస్ 4 చేస్తే 28 వస్తుంది. సో ఇక్కడ మనము 24 అండ్ 4 తీసుకుంటే నౌ ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఫ్యాక్టర్స్ 24 అండ్ 4 వచ్చింది. ఇందులో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవచ్చు చూడండి. సపోజ్ మనం ఎక్స్ వాల్యూ 4 అని తీసుకుంటే లెంత్ 4 అవుతుంది. ఓకే, కానీ బ్రెడ్త్ దగ్గరికి వచ్చేసరికి 4 మైనస్ ఆఫ్ 16 అవుతుందా, 4 మైనస్ 16 అంటే -12. సో ఇక్కడ -12 అనేది ఎక్కడ మనకి లెంత్ ఉండదు మైనస్లో. సో అందుకని 4ని మనము తీసుకోకూడదు అనమాట. ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా 24 అని చెప్పి తీసుకోండి, 4ని ఎలిమినేట్ చేసేసి. సో 24 ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, లెంత్ ఈజ్ 24 centimeters, right? Next, a certain number is divided into two parts such that 5 times the first part added to 14 times the second part makes 7 times the whole. The ratio of the second part to the first part is. సో ఇక్కడ ఒక నంబర్ని 2 పార్ట్స్లో డివైడ్ చేశారు. ఆ 2 పార్ట్స్ ఎలా డివైడ్ చేశారో కండిషన్ ఇచ్చారు. సో ఫస్ట్ పార్ట్ ఏ అని చెప్పి తీసుకున్నాం, సెకండ్ పార్ట్ బి అని చెప్పి తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ 5 times the first part అన్నారు. 5 times of A added to 14 times of B makes హోల్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక నంబర్ని డివైడ్ చేస్తే ఏ బి అనుకున్నాం కదా, అంటే హోల్ నంబర్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి అయింది. ఈ హోల్ నంబర్కి 7 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇంటూ 7 అంతే. ఈ ఈక్వేషన్ వచ్చేస్తే మనము ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, నౌ 5A అండ్ ఇక్కడ 7A ఉంది కదా, సో ఈ 5Aని ఈ సైడ్ తీసుకొని వెళ్దాము అండ్ 7B ఈ సైడ్ తీసుకొని వద్దాం. 14B మైనస్ ఆఫ్ 7B ఈక్వల్ టు 7A మైనస్ ఆఫ్ 5A. సో 7B ఈక్వల్ టు 7 మైనస్ 5 అంటే 2A. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటి, రేషియో ఆఫ్ సెకండ్ పార్ట్ టు ఫస్ట్ పార్ట్, అంటే B:A అనేది ఎంత అని. సో B:A ఈజ్ 2/7. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్వశ్చన్ అనేది పూర్తిగా క్లారిటీగా నీట్గా చదువుకోండి. బికాస్ ఆన్సర్ ఇక్కడ దాకా చేసి కూడా A:B వాల్యూ అంటే 7:2 అని చెప్పి మార్క్ చేసి వస్తున్నారు చాలామంది. ఈజీ క్వశ్చన్లో కూడా మీరు మార్క్స్ని లూజ్ అవ్వద్దు. మార్క్స్ లూజ్ అవటం అంటే ఇక్కడ నెగిటివ్ మార్క్ యాడ్ అవుతుంది. ఆ క్వశ్చన్ వదిలేసినా మనకి 0 వచ్చింది, బట్ నెగిటివ్ మార్క్ యాడ్ అవుతుంది. అందుకని క్వశ్చన్ని 1 to 2 times రీడ్ చేయండి కేర్ఫుల్గా. ఓకే, నెక్స్ట్, the average weight of 10 boys is 70 kg, but later it was found that at 2 places the weight 54 kg was read as 44 kg and at one place weight 35 kg was read as 40 kg. Find the correct average weight of the 10 boys. సో ఇక్కడ 10 బాయ్స్ యావరేజ్ 70 kgs అని చెప్పి ఫైండ్ అవుట్ చేశారు. బట్ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే 2 ప్లేసెస్ దగ్గర 54 kgs అని ఉంటే వాళ్ళు 44 kg మాత్రమే రీడ్ చేశారు, అంతే ఎంటర్ చేశారు. ఇంకో ప్లేస్ దగ్గర 35 kg ఉంటే 40 kg అని చెప్పి ఎంటర్ చేశారు. ఇలా రాంగ్ ఎంటర్ చేయటం వలన వాళ్ళకి యావరేజ్ 70 వచ్చింది. ఇలా రాంగ్ కాకుండా కరెక్ట్ యావరేజ్ ఎంత వస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అసలు యావరేజ్ ఎంత ఉంది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది 10 బాయ్స్కి 70 అని ఇచ్చారు. సో 70 యావరేజ్ అని చెప్పి అనుకుందాం. ఓకే, ఇప్పుడు కరెక్షన్స్ చూద్దాం. చూడండి, 2 ప్లేసెస్ దగ్గర 54 ఉంటే 44 మాత్రమే యాడ్ చేశారు. అంటే ఇంకా వాళ్ళు ఎంత యాడ్ చేయాలి, 20 యాడ్ చేయాలి కదా. ఇక్కడ 10 లెస్ అవుతుంది, ఈ ప్లేస్ దగ్గర సెకండ్ ప్లేస్ దగ్గర 10 లెస్ అవుతుంది, 2 కలిపితే 20. సో 20ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్లేస్ దగ్గరకు వచ్చేసి 35 అని ఉంటే 40 యాడ్ చేశారు, అంటే కరెక్ట్గా 35 యాడ్ చేయాలి, బట్ ఎక్స్ట్రా 5 యాడ్ చేశారు. సో ఎక్స్ట్రా యాడ్ చేశారు కాబట్టి ఎక్స్ట్రాని మనము సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే -5 kgs చేయాలి. ఇప్పుడు ఇది ఏదైతే వస్తుందో వీటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎంతమంది ఉన్నారు, టోటల్గా 10 బాయ్స్ ఉన్నారు. సో డివైడెడ్ బై 10 చేయాలి అంతే. 20 - 5 అంటే 15, 15/10 అంటే ఎంత, 1.5 కదా. సో 70లో మనము 1.5 యాడ్ చేస్తే 71.5 అనేది కరెక్ట్ యావరేజ్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్, walking at 2/3 of his normal speed, Abhijit is 28 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his home and his office is. So ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఈజీ. ఫస్ట్ 2/3 ఆఫ్ హిస్ నార్మల్ స్పీడ్ అంటే ఏంటి, యూజువల్గా 3 స్పీడ్తో వెళ్తుంటే ఇప్పుడు 2 స్పీడ్తో వెళ్ళటం మూలాన అతను ఆఫీస్కి 28 minutes లేట్గా వెళ్ళారు. యూజువల్గా అతను వెళ్ళే టైం అనేది ఎంత ఆఫీస్కి మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఇచ్చింది స్పీడ్ రేషియో కదా,
స్పీడ్ రేషియో 2/3 అన్నారు. అంటే యూజువల్ స్పీడ్ 3 యూనిట్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అతను వెళ్తుంది స్పీడ్ 2 యూనిట్స్. నెక్స్ట్ స్పీడ్ రేషియో, టైం రేషియో ఎలా ఉంటుంది? స్పీడ్కి ఆపోజిట్గా రెసిప్రోకల్గా ఉంటుంది. 3:2 స్పీడ్ రేషియో అయితే టైమ్ 2:3 అవుతుంది. సో ఇక్కడ చూడండి, టైమ్ 2 యూనిట్స్ యూజువల్గా వెళ్ళేదైతే ఇప్పుడు అతను స్పీడ్ తగ్గటం వలన 3 యూనిట్స్ పడుతుంది. అంటే ఎక్స్ట్రా 1 యూనిట్ తీసుకుంటున్నాడా? ఈ 1 యూనిట్ తీసుకోవటం వలన ఎన్ని మినిట్స్ లేట్ అయ్యాడు అతను? 28 మినిట్స్ లేట్ అయ్యాడు. సో ఈ 1 యూనిట్ అనేది 28 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 2 యూనిట్స్ ఎంత అయింది? 1 యూనిట్ 28 అంటే 2 యూనిట్స్ వచ్చేసి 56 మినిట్స్. సో యూజువల్గా అతను ఆఫీస్కి 56 మినిట్స్లో వెళ్ళిపోతాడు. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. ఓకే, నెక్స్ట్. The average weight of 14 boys in a class is 40.25 and that of the remaining 4 boys is 33.5. Find the average weight of all the boys in the class. సో ఇక్కడ ఫస్ట్ 14 బాయ్స్ యావరేజ్ ఇచ్చారు, తర్వాత 4 బాయ్స్ యావరేజ్ ఇచ్చారు. హోల్ టోటల్ 18 బాయ్స్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ క్వాంటిటీకి మనము రేషియో తీసుకుందాం. ఫస్ట్ 14 బాయ్స్ యావరేజ్ ఎంత? 40.25. నెక్స్ట్ 4 బాయ్స్ యావరేజ్ వచ్చేసి 33.5 కదా. సో ఈ క్వాంటిటీ రేషియో తీస్తే 2 7s 14, 2 2s 4. సో 7:2 అయింది. నా ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ 40.25 అనేది మనం యావరేజ్ అని చెప్పి తీసుకుంటే ఇక్కడ చూడండి 40.25 ఇక్కడ 33.5 ఉంది. అంటే ఎంత లెస్ ఉంది? ఐ మీన్ 40.25 కన్నా 33.5 అనేది ఎంత తక్కువ ఉంది? 6.75 తక్కువ ఉంది కదా. తక్కువ ఉంది, ఇంత లెస్ ఉంది. సో ఎన్ని యూనిట్స్ మీద తక్కువ ఉంది? 2 యూనిట్స్ మీద తక్కువ ఉంది. సో 6.75 ఇంటూ 2 చేస్తే చూడండి 75 ఇంటూ 2 అంటే 150, రైట్. 6 ఇంటూ 2 అంటే 12. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 13.5. తక్కువ ఉంది కాబట్టి 13.5 డివైడెడ్ బై, ఇప్పుడు ఈ 13.5ని మనము ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. టోటల్ 7 + 2 అంటే 9 డివైడెడ్ బై 9 చేయాలి అంతే. సో 9 1s ఈస్ 9, క్యారీ 4, 9 5s ఈస్ 45. అంటే 40.25లో నుంచి -1.5 చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 38.75కి ఈక్వల్ అవుతుంది. సో 38.75 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Mohan invests a sum of 5,000 rupees and Varun invests a sum of 9,000 rupees at the same rate of simple interest per annum. If at the end of 3 years Varun gets 480 rupees more interest than Mohan, then find the rate of interest per annum. సో ఇక్కడ మోహన్ ఒక 5,000 రూపీస్, వరుణ్ 9,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు 3 ఇయర్స్కి. కానీ వరుణ్కి 480 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. మనల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు కదా ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయింది SI ఈజ్ ఈక్వల్ టు PTR by 100. ఓకే, సో ఫస్ట్ వరుణ్కి అమౌంట్ ఎక్కువ వచ్చింది. సో వరుణ్ ఇన్వెస్ట్ చేసింది ప్రిన్సిపల్ అమౌంట్ 9,000 రూపీస్. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత? 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు. సో ఇక్కడ R/100 అంటే R% అని చెప్పి తీసుకుందాం. ఇందులో నుంచి వరుణ్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ 5,000 అండ్ సేమ్ నంబర్ ఆఫ్ ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు. సో ఎక్స్ట్రా వచ్చింది ఎంత ఇప్పుడు అమౌంట్? 480 రూపీస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 480, రైట్. నౌ 9 × 3 అంటే 27. సో ఈ 1000ని K అని చెప్పి రాసుకుందాం. 27K R% మైనస్ 5 × 3 అంటే 15K R% ఈజ్ ఈక్వల్ టు 480. సో 27లో నుంచి 15ని మైనస్ చేస్తే ఎంత? 12K కదా. సో 12,000 into R% is equal to 480. So E 0 cancel. Next E percentage and E 2 zeros cancel. ఇప్పుడు 12 into R equal to 48. So 12 ones 12 fours. R is equal to 4. Rate of interest is 4%. Option B is our answer. Okay, next. Chetan gets a 2% increase in his sale amount in the first year and a 20% increase in the second year. With that, his present sale is 1,76,800 rupees. What was his sale 2 years ago? So, ikkada Chetan ki first year 2% increase, second year 20% increase avtam mulana present sale anedi 1,76,800 అయితే ఈ 2 times ఇంక్రీజ్ కాకముందు అంటే 2 years బిఫోర్ అతని సేల్ ఎంతో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి 2%ని మనం ఎలా రాయొచ్చు?
1/50 అని రాయొచ్చా? 2%ని మనము 1/50 అని రాస్తాం. నెక్స్ట్ 20%ని ఎలా రాయొచ్చు? 1/5 అని రాస్తాం. సో సపోజ్ 2 years బిఫోర్ ఎక్స్ అతను సేల్ అయితే ఇందులో నుంచి 2% ఇంక్రీజ్ అయింది. అంటే 50 మీద 1 ఇంక్రీజ్ అయితే ఏమైంది? 51/50. నెక్స్ట్ 5 యూనిట్స్ మీద 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే 6 యూనిట్స్. సో 6/5 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ సేల్ అమౌంట్ ఇంక్రీజ్ అయినాక 1,76,800కి ఈక్వల్ అవుతుంది. నౌ 17 3s is 51, 17 1s 17, 17 4s 68, e 2 zeros as it is. Again 2 3s 6, 2 5s 10, 2 2s 4, e 2 zeros as it is. So x is equal to, ఇప్పుడు 50 into 5 అంటే ఎంత? 250. సో ఫస్ట్ ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా ఆల్రెడీ, ఈ 2 zeros అలానే రాసుకుందాము. అండ్ ఇక్కడ 1 more zero యాడ్ చేద్దాం. నెక్స్ట్ 5 into 5 అంటే 25, 25 into 2 అంటే 50. సో 5 క్యారీ అవుతుంది. 25 into 5 అంటే 125 ప్లస్ 5 అంటే 130 డివైడెడ్ బై 3 into 3 అంటే 9. సో డివైడెడ్ బై 9. 9 1s is 9, క్యారీ 4, 9 4s 36, అగైన్ క్యారీ 4. సో 9 4s 36, మళ్ళీ 4, మళ్ళీ 4, మళ్ళీ 4. సో ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 1,44,444 rupees. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 37 and 8? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ అనేది 37 and 8తో డివైడ్ అవుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ చూడండి, 8 మనకి ఈజీ తెలిసిందే కదా. 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 digits అనేవి 8తో కంప్లీట్గా డివైడ్ అయిపోవాలి. ఓకే, సో ఫస్ట్ 370 తీసుకుంటే 8 4s is 32. సో ఇంకా 5 ఉంటుంది. సో 50 అనేది 8తో డివైడ్ కాదు. నెక్స్ట్ 208, 8 2 16, క్యారీ 4, 8 6 is 48. సో ఈ నెంబర్ మనకి కంప్లీట్గా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది డివైడ్ అయిపోతుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి అని చెప్పి మార్క్ చేయకూడదు, బికాస్ రెండింటితో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే 8తో డివైడ్ అవుతుందంటే అప్పుడు మనం బిని మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 702 అని ఉంది. సో 702 డివైడెడ్ బై 8 చేస్తే 8 8 is 64, క్యారీ 6. సో 62 8తో డివైడ్ కావట్లేదు. నెక్స్ట్ 659. సో 659 డివైడెడ్ బై 8, 8 8 is 64, క్యారీ 1, 19 వస్తుంది. సో ఆప్షన్ డి కూడా డివైడ్ కావట్లేదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి మాత్రమే 8తో డివైడ్ అవుతుంది. అంటే ఏంది? 37తో కూడా డివైడ్ అయింది అని చెప్పి అర్థం. నెక్స్ట్, the mode and median of a data is 14.2 and 60 respectively. What is the mean of the data set? సో ఇక్కడ మోడ్ అండ్ మీడియన్ ఇచ్చి మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎంపెరికల్ ఫార్ములా తెలుసు కదా మనకి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. సో మోడ్ ఈజ్ 14.2, మీడియన్ 60. 3 times ఆఫ్ 60 అంటే 3 6 18 కదా. సో 180 మైనస్ 2 times ఆఫ్ మీన్. సో ఈ 2 times ఆఫ్ మీన్ ఈ సైడ్ వెళ్ళిపోతే 2 times ఆఫ్ మీన్ ఈక్వల్ టు 180లో నుంచి మనం ఇప్పుడు 14.2ని సబ్ట్రాక్ట్ చేయాలి. 180లో 14.2 మైనస్ చేస్తే సో ఇక్కడ 8, నెక్స్ట్ 5, 165. మీన్ ఈజ్ ఈక్వల్ టు 165.8. ఈ 2 ఈ సైడ్ వచ్చి డివైడ్ అయిపోతుంది. సో 2 8s 16, 2 2s 4, 2 9s 18, 82.9. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, the difference between the simple interest and the compound interest compounded annually on a certain sum of money for 2 years at 19% per annum is 590 rupees. Find the sum. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years డిఫరెన్స్ 590 రూపీస్ వస్తుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 19% అని అన్నారు. సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ 2 years డిఫరెన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం యూజ్ చేసే ఫార్ములా ప్రిన్సిపల్ ఇంటూ r/100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డిఫరెన్స్ అనమాట. ఇక్కడ డిఫరెన్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో పి ఇంటూ ఆర్ వాల్యూ అంటే 19% అన్నారు. సో 19 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 361 డివైడెడ్ బై 100 స్క్వేర్ అంటే 4 times 0. డిఫరెన్స్ ఎంత? 590. ఓకే, సో ఇప్పుడు ఈ టోటల్ అనేది ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అయిపోతుంది. మనం డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. 590 4 zeros అనేవి మల్టిప్లై అయిపోతే డివైడెడ్ బై 360
1. Okay, so first 361 into 361. So 10 minus 1 ante 9, 8 minus 6 ante 2, 5 minus 3 ante 2, 1 0 డౌన్ తీసుకుందాం. నెక్స్ట్ 3 ఇంటూ 6 చేస్తే, లేదా ఇక్కడ చూడండి ఆప్షన్స్లో మనకి సెకండ్ డిజిట్ ఆల్రెడీ 6 అని ఇచ్చారు కాబట్టి మనం కూడా డైరెక్ట్గా 6కి వెళ్ళిపోవచ్చు. 6 1 6 6 6 6 is 36, క్యారీ 3, 6 3 is 18 ప్లస్ 3 అంటే 21, 10 మైనస్ 6 అంటే 4, ఇక్కడ 8 మైనస్ 6 అంటే 2, 1. నెక్స్ట్ 1 మోర్ 0 తీసుకుందాం. నెక్స్ట్ చూడండి 3 అని ఉంది, సో 3తో మల్టిప్లై చేయొచ్చు. 3 1s 3 6 18, 3 3s 9 ప్లస్ 1 అంటే 10, సో 10 మైనస్ 3 అంటే 7. నెక్స్ట్ ఇక్కడ 13 మైనస్ 8 అంటే 5, సో 57 వస్తుంది, రైట్. అండ్ ఇక్కడ 1 ఉంటుంది కదా, సో 1 మోర్ 0 డౌన్ తీసుకుందాం. సో ఇక్కడ 3 డిజిట్స్ అన్ని ఆప్షన్స్లో ఈక్వల్ ఉంది. నెక్స్ట్ వచ్చేది మనం చెక్ చేద్దాం. ఒకవేళ 3 వస్తే అగైన్ 2 ఆప్షన్స్ సేమ్ అవుతాయి. సో చూద్దాం, ఇక్కడ 15 ఉంది కదా, సో 3 ఇంటూ 3 చేస్తే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 3 ఇంటూ 5 అని ఉంది, సో 5 తీసుకుంటే 3 ఇంటూ 5 అంటే ఎంత 15, సో ఎగ్జాక్ట్గా 15 వస్తుంది. అదే 3 ఇంటూ 4 తీసుకుంటే 12, కొంచెం లెస్ రావాలి కదా, సో అందుకని మనం 4 తీసుకోవాలన్నమాట. సో 4 1s is 4, 4 6 is 24, క్యారీ 2, 4 3 is 12 ప్లస్ 2 అంటే 14. సో మన ఆన్సర్ వచ్చేసి 16343, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. Let AB and CD be two parallel lines and PQ be transversal such that PQ intersects AB at point R and CD at point S. If angle ARP is 2x degree and angle ARQ is y degree and angle DSP is 4x degree, find the values of x and y respectively. సో ఫస్ట్ ఇక్కడ మనము ఒక 2 ప్యారలల్ లైన్స్ని డ్రా చేసుకుందాము. ఈ లైన్ ఏబి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిడి. ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఈ 2 ప్యారలల్ లైన్స్ని కట్ చేస్తుంది. సో ఈ ట్రాన్స్వర్సల్ పీక్యూ ఏబిని వచ్చేసి పాయింట్ ఆర్ అండ్ సిడిని పాయింట్ ఎస్ దగ్గర కట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏఆర్పి, యాంగిల్ ఏఆర్పి 2x అన్నారు. సో యాంగిల్ ఏఆర్పి అంటే ఈ యాంగిల్ వచ్చేసి 2x డిగ్రీ. ఏఆర్క్యూ, సో ఏఆర్క్యూ అంటే ఈ యాంగిల్ ఎంత ఇచ్చారు, y డిగ్రీ అని ఇచ్చారు, సో y డిగ్రీ. నెక్స్ట్ డిఎస్పి అనేది 4x డిగ్రీ. సో డిఎస్పి అంటే ఈ యాంగిల్ మనకి 4x డిగ్రీ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి మనం అడుగుతుంది ఏంది, ఎక్స్ అండ్ వై వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఈ యాంగిల్ 4x అండ్ y అనేవి ఈక్వల్గా ఉంటాయి, బికాస్ ఈ రెండు వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి 4x అనేది వైకి ఈక్వల్గా ఉండిద్ది. 4x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు y డిగ్రీ. నెక్స్ట్ ఈ కంప్లీట్ యాంగిల్ అనేది, సో కలర్ చేంజ్ చేస్తున్నాను, ఈ కంప్లీట్ యాంగిల్ మనకి 180కి ఈక్వల్గా ఉండాలి కదా, అంటే 2x ప్లస్ వై యాడ్ చేస్తే 180 డిగ్రీకి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ చూడండి 4x అంటే y అనుకున్నాం కదా, సో y ప్లేస్లో మనం 4x సబ్స్టిట్యూట్ చేయొచ్చా. 2x ప్లస్ 4x ఈక్వల్ టు 180, 4 ప్లస్ 2 అంటే 6, సో x ఈజ్ ఈక్వల్ టు 180 బై 6, 6 1s 630, సో x వాల్యూ ఇక్కడ మనకి 30 వచ్చింది. x 30 అయినప్పుడు y వాల్యూ ఏమవుతుంది, 30 ఇంటూ 4 అంటే 120, సో 30, 120, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్. Walking at 2/7 of his normal speed, Abhijit is 70 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his home and his office is. So same question already మనం సాల్వ్ చేసాం కదా. చూడండి ఇక్కడ 2/7 of his normal speed అన్నారు, అంటే యూజువల్ స్పీడ్ 7 యూనిట్స్ అయితే ఇప్పుడు అతను 2 యూనిట్ స్పీడ్తో వెళ్తున్నారు. సో అలా వెళ్ళటం మూలాన అతనికి 70 మినిట్స్ లేట్ అయింది. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటి, యూజువల్ టైం అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ స్పీడ్ రేషియో ఏమవుతుంది, స్పీడ్ రేషియో యూజువల్గా 7 యూనిట్స్ అయితే ఇప్పుడు 2 యూనిట్స్. సో టైం రేషియో వచ్చేసి రెసిప్రోకల్, అంటే 2/7 యూనిట్స్ అయింది, రైట్. సో ఇక్కడ టైం ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు, 5 యూనిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. క్వశ్చన్లో మనకి 5 యూనిట్స్ అనేది 70 మినిట్స్కి ఈక్వల్ అన్నారు, అంటే 5 ఇంటూ 14 చేస్తే 70 కదా. సో సిమిలర్గా 2 ఇంటూ 14, 14 ఇంటూ 2 అంటే 28. యూజువల్గా అతను తీసుకునే టైం వచ్చేసి 28 మినిట్స్. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. If 2% of x is 24, then x is equal to. సో చూడండి xలో 2% 24 అంటే టోటల్ x అనేది ఎంత, ఈజీగా చెప్పేయచ్చు 1200, ఆప్షన్ సి అని చెప్పి. లేదా చూడండి 2% అన్నారు, 2/100 ఇంటూ
2x ఈక్వల్ టు 24 చేస్తే 2 1s 2 12s is 24. So x is equal to 12 into 100 అంటే 1200. Okay. Next. The ratio of number of girls and boys participating in sports of a school is 1:5. If the number of girls is 200, determine the number of boys participating in the sports. So ikkada boys and girls ratio ఇచ్చారు అండ్ గర్ల్స్ 200 అయితే బాయ్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేషియో ఎలా ఇచ్చారు మనకి, గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ ఇచ్చారు, G ఈజ్ టు B 1:5 అయితే ఇఫ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే 1 యూనిట్ అనేది 200ని రిప్రజెంట్ చేస్తుంటే 5 యూనిట్స్ ఏమైంది ఇంటూ 200 చేయాలి, దట్ ఈస్ 1000. సో నంబర్ ఆఫ్ బాయ్స్ వచ్చేసి 1000. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. సింపుల్ కదా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ అన్నారు చూడండి. ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఓకే. 19 క్యూబ్ అంటే ఫస్ట్ లాస్ట్ డిజిట్ 9 ఉంది, 9 into 9 అంటే 81. 81 into 9 చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది ఇక్కడ 9. నెక్స్ట్ 14 స్క్వేర్ అంటే 196. సో యూనిట్ డిజిట్ 6 ప్లస్ 2 1s 2 4s 8, 4 స్క్వేర్ అంటే 16. సో ప్లస్ 6. 19 అంటే యూనిట్ డిజిట్ 9 ప్లస్ 5 into 200 అంటే 100, యూనిట్ డిజిట్ 0. సో -6 ప్లస్ 6 క్యాన్సిల్, ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సిల్ అయిపోతే యూనిట్ డిజిట్ 0 రావాలి. సో 0 ఉన్నది ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. లేదు ఈ మెథడ్ స్ట్రైక్ కాకపోతే డైరెక్ట్గా చూడండి ఎలా సాల్వ్ చేద్దాం. 19 క్యూబ్ అంటే 6859 మైనస్ 14 స్క్వేర్ 196 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 19 ప్లస్ 100. ఓకే. సో ఇప్పుడు ప్లస్ 16 మైనస్ 19 అంటే ఎంత -3. 196లో -3 యాడ్ చేస్తే ఎంత మైనస్ ఆఫ్ 199. సో 6859 మైనస్ 199 ప్లస్ 100. సో ఇప్పుడు 100లో నుంచి 199 తీసేస్తే మైనస్ ఆఫ్ 99. సో 6859లో నుంచి మైనస్ 99 చేస్తే ఎంత వస్తుంది 990. 15 మైనస్ 9 అంటే 6. సో 6760. ఆప్షన్ డి సేమ్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ A dealer marks his goods 65% above the cost price and allows a discount of 8% on the market price. What is his gain or loss percentage? So ఇక్కడ డీలర్ 65% అబవ్ మార్క్ చేసి ఉంచారు. నెక్స్ట్ అగైన్ డిస్కౌంట్ 8% ఇస్తుంటే ఇప్పుడు అతనికి గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్గా సక్సెసివ్ని అప్లై చేయొచ్చు కదా మనము. సో ఫస్ట్ ఏమవుతుంది ఇంక్రీజ్ చేస్తున్నారు ఎంత 65%. నెక్స్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే తగ్గిస్తున్నారు 8. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఆఫ్ 65 into 8 డివైడెడ్ బై 100. నెక్స్ట్ 4 2s 8, 4 25s is 100, 5 5s 25, 5 13s is 65. 13 into 2 అంటే ఎంత 26, 26 by 5. సో ఇక్కడ 57 minus 8 అంటే 57 minus 26 by 5. సో 5 5s is 25.52 is 10. సో 57లో నుంచి 5.2ని మైనస్ చేస్తే 51.8% వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది కదా నెగిటివ్ లేదు కాబట్టి గెయిన్ వస్తుంది. ఎంత పర్సెంట్ గెయిన్ 51.8% గెయిన్ వస్తుంది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 9 men or 8 women can do a job in 19 days. 9 men work for 9 days and leave. The number of women required to complete the remaining work in 8 days is. So very good question ఇది రైట్. ఫస్ట్ ఏమన్నారు 9 men or 8 women ఒక జాబ్ని 19 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు అంటే 9 men అనేవాళ్ళు 8 ఉమెన్స్కి ఈక్వల్. ఈ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ని మనం టూ స్టెప్స్లో సాల్వ్ చేయొచ్చు బట్ కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ ఈ 9 men 9 days వర్క్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ 8 daysలో కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది ఉమెన్స్ రిక్వైర్ అవుతారో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 9 men 8 womenకి ఈక్వల్ కదా. టోటల్ వర్క్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 8 ఉమెన్స్ 19 డేస్లో వర్క్ చేస్తున్నారు అంటే 8 into 19 చేస్తే ఎంత 152. సో టోటల్ వర్క్ 152. ఇప్పుడు 9 men 9 days వర్క్ చేశారు. ఈ 9 men అనేవాళ్ళు 8 ఉమెన్స్కి ఈక్వలా. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు 9 men బదులు 8 ఉమెన్స్ వచ్చేసి 9 days వర్క్ చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది 8 into 9 అంటే 72 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ టోటల్ వర్క్ 152లో నుంచి మనము 72ని మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత
80 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో ఈ 80 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేయాలి అని అంటే 8 వన్స్ 8 టెన్స్ 10 ఉమెన్స్ కావాల్సి వస్తారు మనకి. ఓకే, సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. 10 ఉమెన్స్ ఆర్ రిక్వైర్డ్. క్లియర్? నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్. సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఈ హోల్ టర్మ్ మనము ఏ, ఈ హోల్ టర్మ్ బి అని చెప్పి తీసుకుంటే మీన్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే 11 ప్లస్ 5√2 ఇంటూ బి అంటే 9 మైనస్ 5√2. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 11 ఇంటూ 9 అంటే 99 మైనస్ 11 5s is 55√2. నెక్స్ట్ 5 9s is 45√2. 5 5 25 √2 ఇంటూ √2 అంటే 2. 25 ఇంటూ 2 అంటే 50. సో ఇక్కడ 90 మైనస్ ఆఫ్ 50. 90 మైనస్ 50 ఎంత? 49 మైనస్ 55 ప్లస్ 45 అంటే మైనస్ 10√2. సో మన ఆన్సర్ వచ్చేసి 49 మైనస్ 10√2. బట్ ఇక్కడ ఆప్షన్లో ఈ ఆన్సర్ లేదు కాబట్టి ఇది ఆప్షన్ ఎర్రర్ ఉంది ఈ క్వశ్చన్లో. ఆప్షన్ ఎర్రర్. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఈస్ 49 మైనస్ 10√2. నెక్స్ట్ when 1 2 7 8 2 3 6 8 and 4 3 1 8 are divided by the greatest number x, the remainder in each case is y. What is the value of 3x minus 14y? సో ఇక్కడ ఈ నంబర్స్ని మనము ఒక గ్రేటెస్ట్ నెంబర్ ఎక్స్తో, గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మనము హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే హెచ్సిఎఫ్ వచ్చిందో ఆ వాల్యూతో మనం ఈ 3 నంబర్స్ని డివైడ్ చేసినప్పుడు ఒక రిమైండర్ అనేది సేమ్ వస్తుంది ఈచ్ కేసులో. సో ఆ రిమైండర్ ఏమొస్తుందో అది మనకి y అయింది, ఈ హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అయింది అనమాట. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ చూడండి 1 2 7 8 ఇలా రాద్దాం. నెక్స్ట్ 2 3 6 8. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 4 3 1 8 కదా. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ 2 నంబర్స్కి డిఫరెన్స్ చూద్దాం. సో 2 3 6 8లోంచి 1 2 7 8ని సబ్ట్రాక్ట్ చేస్తే 8 మైనస్ 8 అంటే 0. నెక్స్ట్ 16 మైనస్ 7 అంటే 9. నెక్స్ట్ ఇక్కడ 22 మైనస్ 12 అంటే 10. 1090. సిమిలర్గా ఇప్పుడు ఈ 2 వాల్యూస్ డిఫరెన్స్ని చూద్దాం. 8 మైనస్ 8 అంటే 0. 11 మైనస్ 6 అంటే 5. నెక్స్ట్ 12 మైనస్ 3 అంటే 9. ఓకేనా? సో ఇక్కడ మనకి 950 వస్తుంది. ఇప్పుడు ఈ 2 నంబర్స్ డిఫరెన్స్ 8 మైనస్ 8 అగైన్ 0. 11 మైనస్ 7 4. 2 మైనస్ 2 అంటే 0. 4 మైనస్ 1 అంటే 3. సో 3040. ఇప్పుడు 1090 950 3040 వచ్చింది కదా డిఫరెన్స్. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఈ 3 నంబర్స్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఇప్పుడు మనము యూనిట్ డిజిట్ చూసుకుంటే అన్ని 0నే ఉన్నాయి, అంటే ఈ 3 నంబర్స్ అనేవి 10 మల్టిపుల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక నంబర్ తీసుకోండి, 950 తీసుకుందాం. 950 అంటే 0 ఆల్రెడీ రాసాం కదా. సో 95 అంటే ఏంటి? 19 ఇంటూ 5 అంటే 95. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ 19 ఇంటూ 5 ఈ రెండిట్లో ఉందా లేదా చూద్దాం. ఫస్ట్ 5తో డివైడ్ చేస్తే 0 ఆల్రెడీ మనం యాడ్ చేసేసాం కాబట్టి 109 డివైడెడ్ బై 5 అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 304 అనేది 5తో డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 5 అనేది మనకి హెచ్సిఎఫ్ అవ్వదు. నెక్స్ట్ 19 చూద్దాం. 109 19తో డివైడ్ అవుతుందా? లేదు. 304 19తో డివైడ్ అవుతుందా? లేదు. సో మన హెచ్సిఎఫ్ వచ్చేసి 10. ఈ 10 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఈ 3 నంబర్స్ని మనం ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు కామన్ రిమైండర్ వస్తుంది. చూడండి, యూనిట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అదే మనకి y అయింది, రిమైండర్ అయింది. బికాస్ ఇక్కడ 10తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి ఈ లాస్ట్ వాల్యూయే మనకి రిమైండర్ అవుతుంది. అదే 100తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? లాస్ట్ 2 డిజిట్స్ వచ్చింది అనమాట. సో ఇక్కడ నుంచి మనము y వాల్యూ అనేది 8 అని చెప్పి చెప్పవచ్చు. సో 3 నంబర్స్కి కామన్గా 8 ఉంది కాబట్టి రిమైండర్ ఈచ్ కేసులో మనకి 8 వస్తుంది 10తో డివైడ్ చేసినప్పుడు. సో x ఏమో 10, y ఏమో 8. మనం నడుతుంది 3x మైనస్ 14y అనేది ఎంత అని. 3 ఇంటూ 10 అంటే 30 మైనస్ 14 ఇంటూ 8 చేస్తే 112. సో 30లో నుంచి 112 మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 82. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ The length of a rectangular park is 27 meter more than its breadth. Its area is 2268 meter square. Its breadth is. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ పార్క్ లెంత్ అనేది బ్రెడ్త్ కన్నా 27 మీటర్స్ ఎక్కువ ఉంటే ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక రెక్టాంగిల్ని నీట్గా డ్రా చేద్దాం.
బ్రెడ్త్ వచ్చేసి ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. అప్పుడు లెంత్ ఏమైంది ఎక్స్ ప్లస్ 27 కదా. రెక్టాంగులర్ ఒక ఏరియా ఫార్ములా వచ్చేసి ఎల్ ఇంటూ బి అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 27. ఈ ఏరియా ఎంత ఇచ్చారు క్వశ్చన్లో 2268కి ఈక్వల్ అన్నారు. సో చూడండి టోటల్ని అయినా సాల్వ్ చేయొచ్చు లేదా మనము యూనిట్ డిజిట్ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు బికాస్ ఇక్కడ ఆప్షన్స్ యూనిట్ డిజిట్ అన్నిట్లో మనకి డిఫరెంట్గా ఉంది కాబట్టి. సో ఫస్ట్ మనం ఆప్షన్ ఏని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ 3 వచ్చింది అంటే ఎక్స్ వాల్యూ 23 అయితే సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమైంది 3 అయింది. 3 ప్లస్ 7 చేస్తే 30 అంటే యూనిట్ డిజిట్ 0 కదా. 3 ఇంటూ 0 అంటే 0 వస్తుంది. ఈ 0 అనేది 8కి ఈక్వల్ అయిద్దా అవ్వదు. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 0. సో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో ఇక్కడ కూడా 0 వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ 8 సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 ఇంటూ 8 ప్లస్ 7 అంటే ఎంత 15. సో 5 ఇంటూ 8 ఏమవుతుంది 40. యూనిట్ డిజిట్ ఇక్కడ కూడా మనకి 0 వస్తుంది. ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. 6 ఇంటూ 6 ప్లస్ 7 అంటే ఎంత 13 అంటే 3. సో 6 ఇంటూ 3 అంటే ఎంత 18. యూనిట్ డిజిట్ 8. సో ఇక్కడ కూడా 8 ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫై. సో సింప్లిఫై అన్నారు. ఫస్ట్ చూడండి 71 30లో నుంచి 31 మైనస్ చేస్తే -1 ప్లస్ 62/7. 71 - 1 అంటే 70 ప్లస్ 62/7. 7 ఇంటూ 70 అంటే 490 ప్లస్ 62/7. సో 2 9 ప్లస్ 6 15 క్యారీ 1 5. సో 552 divided by 7. Option 3 is our answer. Clear? Next. One pipe can fill the tank in 7 minutes while another pipe can empty the completely filled tank in 56 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill 3/4 of the tank? So ఇక్కడ ఒక పైప్ అనేది ఫిల్ చేయడానికి 7 minutes తీసుకుంటుంటే ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంటీ చేసే పైప్ 56 minutes టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ రెండు పైప్స్ ఆన్లో ఉంటే ఒక ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ క్వశ్చన్లో కీవర్డ్ ఏంది ఫుల్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం అడగట్లేదు. జస్ట్ 3/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కీవర్డ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫస్ట్ పైప్ ఏ ఫిల్ చేసే పైప్, ఎంటీ చేసే పైప్ బి అని చెప్పి తీసుకుంటే ఏ పైప్ వచ్చేసి 7 minutesలో ఫిల్ చేస్తుంది, బి పైపు 56 minutesలో ఎంటీ చేస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే 7 and 56కి టోటల్ వర్క్ వస్తుంది దట్ ఈస్ 56. సో 7 into 8 56 into 1 is 56. బి పైప్ ఎంటీ చేస్తుంది కదా అంటే ఎఫిషియన్సీ ఏమైంది నెగిటివ్ అయింది అనమాట. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ అడుగుతున్నారా లేదు 3/4 ఆఫ్ ద వర్క్ మాత్రమే అడుగుతున్నారు. అంటే 56లో 3/4 ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎఫిషియన్సీ 8 - 1 అంటే 7. ఈ 7 units ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే ఎంత టైం పడుతుంది. సో 7 1s 7 8s 56, 4 1s 4 2s 8, 2 into 3 అంటే 6. సో ఇక్కడ 6 minutes టైం పడుతుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ if x plus y is 14, product of x and y is 45, then the value of x power 4 plus y power 4 is. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనము x plus y హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏమైంది x² plus y² plus 2 times of x into y అయింది. అదే మనము x² plus y² హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏమైంది x power 4 plus y power 4 ప్లస్ 2 times ఆఫ్ ఇక్కడ 2 times ఆఫ్ x ఇంటూ వై అంటే ఈ x ఇంటూ వై వెళ్ళిపోయింది. అలానే సిమిలర్గా ఇక్కడ 2 times ఆఫ్ x² ఇంటూ y² అయింది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాలో. x ప్లస్ వై వాల్యూ ఎంత ఇచ్చారు 14 అంటే 196. ఈ 2xy ఈ సైడ్ వస్తే మైనస్ అయింది కదా, -2 into 45 చేస్తే ఇక్కడ మనకి x² plus y² వాల్యూ వస్తుంది. సో 196లో నుంచి 2 into 45 అంటే 90. 196లో నుంచి 90 మైనస్ చేస్తే 106 వస్తుంది. సో x² plus y² వాల్యూ ఇక్కడ మనకి 106 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా. 106 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x power 4 plus y power 4 plus 2 times of x² plus x² into y² అంటే x into y వాల్యూ 45 కదా, హోల్ స్క్వేర్ చేయాలి. డైరెక్ట్గా యూనిట్ డిజిట్ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. సో 6² అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఫస్ట్ ఏమవుతుంది మనకి 6 వస్తుంది. ఈ టోటల్ టర్మ్ ఈ సైడ్ వచ్చేసింది కదా,
సో 5 స్క్వేర్ అంటే 25. 5 ఇంటూ 2 అంటే 10 కదా. సో 6లో నుంచి 0 మైనస్ చేస్తే 6. యూనిట్ డిజిట్ 6 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మనం మార్క్ చేయొచ్చు. లేదు సాల్వ్ చేయాలి అని అనుకుంటే చూడండి, ఫస్ట్ 106 హోల్ స్క్వేర్ అని ఉంది. ఈ 106 హోల్ స్క్వేర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ 106 ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే ఏంటి 36. సో 36 హ్యాజ్ ఇట్ ఈస్ రాసి ఈ 6ని ఇక్కడ యాడ్ చేయాలి. సో 106కి 6 యాడ్ చేస్తే ఎంత 112. సో 11236 అనేది 106 స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. సో 11236 మైనస్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ 45 స్క్వేర్. సో ఇక్కడ 45 స్క్వేర్ అంటే, సో ఫస్ట్ 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ 4 ఇంటూ 5 చేయాలి ఇక్కడ. సో 4 ఇంటూ 5, 4 తర్వాత నెక్స్ట్ వచ్చేది 5 అలా, అంతేగాని 4 తర్వాత ఇక్కడ 5 ఉంది కాబట్టి అలా కాదు. 4 తర్వాత నెక్స్ట్ వస్తుంది 5 కాబట్టి 4 ఇంటూ 5 అంటే 20. సో 20 25 అయితే 20 25 దట్ ఈస్ ఈక్వల్ టు x పవర్ 4 ప్లస్ y పవర్ 4. నౌ 11236లో నుంచి 25 ఇంటూ 2 అంటే 50, 20 ఇంటూ 2 అంటే 40. సో 40 50 అవుతుంది. సో 11236లో నుంచి 40 50ని మైనస్ చేస్తే ఎంత సేమ్ 7186. సో 7186 is our answer. Option D. Clear? Next. Rohit bought an article for 4,400 rupees. He spent 3,600 on it. He marked his price 25% above his total cost price. He then allowed 2 successive discounts of 19% on it. Find the selling price of the article. So చూడండి, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత మనం చూడాలి. రోహిత్ ఒక ఆర్టికల్ని 4,400 రూపీస్ పెట్టి తీసుకొచ్చి అడిషనల్గా 3,600 రూపీస్ స్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ టోటల్ మీద అతను 25% అబోవ్ ప్రైస్ని మార్క్ చేసి పెట్టుంచి అగైన్ 2 టైమ్స్ అతను 19% డిస్కౌంట్ ఇచ్చి సెల్ చేస్తుంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమైంది, ఫస్ట్ అతను తెచ్చిన అమౌంట్ 4,400, అతను అడిషనల్గా స్పెండ్ చేసిన అమౌంట్ అంటే 3,600, రెండింటిని యాడ్ చేస్తే 8,000. ఇది కాస్ట్ ప్రైస్ అయింది అనమాట. ఇప్పుడు అతను మార్క్ చేసిన ప్రైస్ ఏమైంది, మార్కెట్ ప్రైస్ చూద్దాం. 25% అబోవ్ కదా, 25% అబోవ్ అంటే 25% మనం 1/4 రాస్తాం. అంటే ఈ టోటల్లో 8,000లో 5/4. సో 4 యూనిట్స్ మీద 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే 5 అయింది. 5/4 వాల్యూ అనేది ఎంత చూద్దాం. సో 4 1s 4 2s 8. ఇక్కడ ఆల్రెడీ 3 zeros ఉన్నాయి. 2 ఇంటూ 5 అంటే 10. సో మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 10,000 అయింది. డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్ టైం 19% డిస్కౌంట్ ఇస్తే, సో ఇక్కడ 19% డిస్కౌంట్ ఇస్తే ఈ 19% ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 19 ఇంటూ 100 అంటే 1900. సో ఫస్ట్ టైం అతను 1900 డిస్కౌంట్ ఇస్తున్నారు. 10,000లో 1900ని మైనస్ చేస్తే 9 - 1 అంటే 8. సో 8,100. అగైన్ మళ్ళీ 19% డిస్కౌంట్ ఇస్తున్నారు అతను. సో 19% అంటే ఈ పర్సంటేజ్ ఈ 2 zeros క్యాన్సిలా. సో 19 1s is 19, క్యారీ 1. 19 ఇంటూ 8 అంట, 19 ఇంటూ 8 అంటే 152 ప్లస్ 1 అంటే 153. సో 1539 ఇంత వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 9 అంటే 1, 9 - 3 6. సో ఇక్కడ 80లో నుంచి 15ని మైనస్ చేస్తే 65. సో 6561 ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్, the sum of the present ages of father and his son is 19 years more than the 2 times the present age of the son. After 15 years, 12 times the father's age will be 17 years less than 13 times the son's age. The difference between the present ages of father and the son is. సో ఇక్కడ చూడండి, ప్రెసెంట్ ఫాదర్ అండ్ సన్ ఏజ్ని యాడ్ చేస్తుంటే సన్ ఏజ్ 2 టైమ్స్కి 19 years ఎక్స్ట్రా వస్తుంది. ఆఫ్టర్ 15 years తర్వాత 12 times ఫాదర్ ఏజ్ అనేది 13 times సన్ ఏజ్కి 17 లెస్ అయితే ప్రెసెంట్ ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ అనేది ఎంత అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ మనము ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎఫ్ అండ్ సన్ ఏజ్ ఎస్ అని చెప్పి తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏమన్నారు, సమ్ చేయాలి. సో ఎఫ్ ప్లస్ ఎస్ రెండింటిని యాడ్ చేస్తే 2 times ఆఫ్ సన్ ఏజ్కి 19 years ఎక్స్ట్రా అన్నారు. సో ప్లస్ 2s ఈ సైడ్ వస్తే ఏమైంది -2s అయింది. సో -2s ప్లస్ ఎస్ అంటే మైనస్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9. మనం అడుగుతుంది ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసెంట్ ఫాదర్ అండ్ సన్ ఏజ్ ఎంత అని. సో
ప్రెసెంట్ ఫాదర్ అండ్ సన్ ఏజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 19 కదా. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ టోటల్ ఈ లైన్తో మనం యూస్ లేకుండానే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాం. నెక్స్ట్, Rohit marks the price of his article 60% more than its cost price. If he sells the article for 18,510 rupees after allowing a discount of 85%, then what will be the cost price of the article? So ఇక్కడ రోహిత్ ఒక ఆర్టికల్ 60% అబోవ్ మార్క్ చేసి ఉంచి నెక్స్ట్ అతను 85% డిస్కౌంట్ ఇచ్చినాక 18,510 అమ్ముతుంటే ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ 60%ని మనము ఎలా రాయొచ్చు? 3/5 అని రాయొచ్చా? 85%ని ఎలా రాస్తాము? చూడండి, 85%ని మనము 17/20 అని చెప్పి రాస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు రోహిత్ ఎక్కువ మార్క్ చేశారు, అంటే ఇనీషియల్గా 5 యూనిట్స్ ఉంటే 5 మీద 3 ఇంక్రీజ్ అయితే ఏమైంది? 8 అయింది. నెక్స్ట్ ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇనీషియల్గా 20 యూనిట్స్ ఉంటే 20లో 17 డిస్కౌంట్ అంటే తగ్గిస్తున్నారు కదా. సో 20లో 17 మైనస్ చేస్తే 3, రేషియో వచ్చేసి 20:3 అయింది. నా 4 2s 8, 4 5 6 20, 5 into 5 అంటే 25, 2 into 3 అంటే 6. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 25 అయితే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 6 యూనిట్స్లో ఉంటుంది. క్వశ్చన్లో మనకి ఈ 6 వాల్యూ ఎంత ఇచ్చారు? 18,510 అని ఇచ్చారు. సో 18,510 అనేది 6ని రిప్రజెంట్ చేస్తుంటే 6 1s 6 3s 18, 6 8s 48, క్యారీ 3, 6 5s 30. సో 3085. ఈ 3085ని మనం 25కి ఇంటూ చేయాలి. 3085. సో ఇంటూ చేస్తే 25 into 5 అంటే యూనిట్ డిజిట్ చూడండి, అదర్వైజ్ 5 into 5 25, యూనిట్ డిజిట్ 5 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు, లేదా సాల్వ్ చేయండి. 25 into 5 అంటే 125, క్యారీ 12. 25 into 8 అంటే 200 plus 12 అంటే 212, క్యారీ 21. సో 1 ఇక్కడ. 25 into 3 అంటే 75 plus 2 అంటే 77. సో 77,125. ఓకేనా? So that's it for today class. Thank you for watching. Please like, share and subscribe to High Greva Study Circle. Thank you.